నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఏపీ రాజకీయాల్లో ఈరోజు ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. నారా లోకేష్ చేసినటువంటి ఈ ట్వీట్ మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రశంసలు పొందుతూ ఉంది. ఇప్పటికీ ప్రజా దర్బార్ పేరుతో ఆయన ప్రజలకు దగ్గరగా ఉంటున్న సంగతి తెలిసిందే. అలాగే రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా కూడా ఆయన వెంటనే స్పందిస్తూ వారికి ఆపణ హస్తం అందిస్తూ కూడా వస్తున్నారు. ఇక అందులో భాగంగానే నిన్న మడకశిర వెళ్ళినటువంటి అంటే పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు గారు మడకశిర వెళ్ళడం, అక్కడ పోలీసులు ముందస్తుగా అక్కడ కామ్రేడ్స్ని కావచ్చు ప్రజా సంఘాల వారిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో మరి ఈ సంఘటన తెలిసిన లోకేష్ గారు ఈరోజు స్పందించి వాళ్ళకి క్షమాపణలు చెప్తూ ఒక ట్వీట్ చేయడం అయితే జరిగింది. అంటే గత ప్రభుత్వ పోయినా కూడా ఇంకా పోలీసులు మారలేదు, సో దీనిపైన అరెస్టులు చేసినందుకు గాను క్షమాపణ కోరుతున్నాను అంటూ ఆయన ఒక ట్వీట్ అయితే చేశారు. ఇక మీదట ఎలాంటి సంఘటనలు పునరావృతం కావు అంటూ కూడా వాళ్ళకు ఒక హామీ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక దీనిపై ఇటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. నారా లోకేష్ చేసినటువంటి ఈ ట్వీట్ గురించి మరింత విపులంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం మేడం. అండి. సో లోకేష్ గారు మంత్రి అయినా కూడా ఆయనకు ఒక పక్క పార్టీ పనులు కావచ్చు ప్రజల గురించి చేస్తూ బిజీగా ఉన్నా కూడా మరోపక్క ప్రజలను రోజు కలుస్తున్నారు. దీనిపైనే ఇప్పుడు ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే స్వయాన ఒక మంత్రి అయి ఉండి వాళ్ళ కోసం టైం కేటాయించి వాళ్ళ సమస్యలను దగ్గరుండి తీసుకొని వాళ్ళకి భరోసా ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. అలానే ఏ చిన్న సంఘటన జరిగినా, విదేశాల్లో ఎవరైనా చిక్కుకున్నా సరే, లేకపోతే రాష్ట్రంలో ఏ చిన్న ఘటన జరిగినా కూడా లోకేష్ గారు వెంటనే స్పందిస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే నిన్న మడకశిరలో జరిగినటువంటి ముందస్తు అరెస్టుల మీద కూడా ఆయన ఖండించి ఒక ట్వీట్ అయితే పెట్టారు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మేడం? నారా లోకేష్ వ్యక్తిత్వం గురించి, అలాగే ఆయన రాజకీయ చతురత గురించి, అలాగే ఆయన రాజకీయ జీవితం గురించి ఏం చెప్తారు? రాబోయే కాలంలో కాబోయే సీఎం లోకేష్ అనే టైటిల్ పెట్టుకోవచ్చు మనం. అంటే ఇది ఏదో గొప్ప కోసం లేకపోతే అతను ఏదో హైప్ చేయడానికో లేకపోతే చంద్రబాబు నాయుడు గారి కొడుకుగానో మనం మాట్లాడటంలా అవసరం లేదు. నిన్నటి వరకు అతను చంద్రబాబు నాయుడు కొడుకు, ఇవాళ లోకేష్ తండ్రి చంద్రబాబు నాయుడు. అంటే ఒక సానపట్టిన వజ్రంలాగా అవుతున్నాడు ఆయన. అది కావాలి. ఇప్పుడు రాజకీయాల్లోకి రావడం వేరు, వంశపారంపర్యంగా వచ్చేస్తాము, లేకపోతే మా తాత పేరు చెప్పుకుని వస్తాము, మా నాన్నగారి పేరు చెప్పుకుని వస్తాము అని వస్తున్నారు అందరూ. అయితే వాళ్ళు ఏమనాలి, ఒక బేస్ లేకుండా, ఇప్పుడు చూడండి సరైన పునాది లేకుండా ఇల్లు కడితే ఎలా ఉంటుంది? అలా కాకుండా 10 ఏళ్ళు కష్టపడ్డాడు. మనం చెప్పుకున్నాం కేటీఆర్ చాలా గొప్ప నాయకుడు అయ్యాడు కేసీఆర్ వల్ల అని, కానీ పోగొట్టుకున్నాడు ఆయన. అహంకారం తలకెక్కింది. కానీ లోకేష్ ఎదిగే కొద్దీ ఒదుగుతున్నాడు మనిషి, తను తాను మలుచుకుంటున్నాడు. మనం ప్రతిసారి చెప్తున్నాం ఇది. గత 6 నెలల్లో మనం గమనిస్తే ఎంత మార్పు అంటే, అధికారం లేనప్పుడు అలాగే ఉన్నాడు, అధికారం వచ్చాక కూడా అలాగే ఉన్నాడు. అది కావాలండి. అంటే మనిషి తన్ను తాను సమన్వయపరుచుకోవటం, ఆ సమతుల్యత అనేది మనిషికి చాలా అవసరం. అప్పుడు అతను ఒక గొప్ప రాజకీయ నాయకుడు అవుతాడు. ఇప్పుడు మీరు చూసారంటే కొన్ని రాష్ట్రాల్లో కులం ప్రాతిపదికన, మతం ప్రాతిపదికన రకరకాలుగా మాట్లాడతారు. ఈవెన్ ముఖ్యమంత్రుల కొడుకులు కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు కావచ్చు. కానీ వేరేస్ మీరు లోకేష్ విషయంలో తీసుకుంటే హీస్ నాట్ ఎట్ ఆల్ మెన్షనింగ్. ఎక్కడా కూడా కులం, మతం ఇవేవి మాట్లాడ్డు అతను. అవసరం లేదు. మనుషులు ముఖ్యం, ప్రజలు ముఖ్యం. అది తీసుకుంటున్నాడు తను. అది మనం చాలా అంటే మెచ్చుకోదగ్గ అంశం ఇది. ఇప్పుడు ఒక మనిషిలో చెడు ఉంటే ఎట్లా చెప్తామో, మంచి ఉంటే కూడా మెచ్చుకోవాలండి. ఎందుకంటే అది మనిషి ఎదుగుదలకి దోహదం చేస్తుంది. ఈరోజు లోకేష్లో మన పరిపక్వత చూస్తున్నాం కాబట్టి ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం. తను వ్యక్తిగతంగా మారాడు, తను శారీరకంగా మారాడు, మానసికంగా మారాడు. అంటే అన్ని రకాలుగా తను ఒక సరి అయిన రాజకీయ నాయకుడిగా తను చేసుకున్నాడు. దానికి అతనికి అంటే బ్లడ్ అనేది పనికొస్తుంది అంటే కావచ్చు, జీన్స్ అనేవి ఉంటాయి, ఎక్కడికి పోతాయి? అటు తాతగారి జీన్స్ ఉంది, ఇటు తండ్రి జీన్స్ ఉంది. ఆ వారసత్వం ఎలాగా ఉంటుంది అంటే ఉత్త వారసత్వాన్ని నమ్ముకోకుండా, ఓకే నాకు రాజకీయ ఇది వచ్చేస్తుంది, పదవులు వచ్చేస్తాయి అపరంగా అని అనుకోకుండా ప్రతి అడుగు ఆచితూచి వేసి, తిట్టినప్పుడు పడ్డాడు, తన కష్టాలు వచ్చినప్పుడు పడ్డాడు, తండ్రితోటి చూసుకున్నాడు, అంటే తండ్రికి అండగా ఉన్నాడు. ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు చాలా అదృష్టవంతులు అని చెప్పాలి మనం. ఎందుకంటే సరైన టైంలో కొడుకు అంది రావడమే కాకుండా తన రాజకీయ వారసత్వానికి ఒక మంచి చక్కటి పిల్లాడు ఎదిగాడు, వచ్చాడు అనేది ఈరోజు పుత్రోత్సాహాన్ని చంద్రబాబు నాయుడు అనుభవించాలి. మనకు ఊరికే చెప్పలేదు సుమతి శతకకారుడు. పుత్రోత్సాహం తండ్రికి, పుత్రుడు పుట్టినప్పుడే కలగదు సుమ్మి, జనులా పుత్రుని కనుగని పొగడినప్పుడే అనేది ఇవాళ ఇతనికి వర్తిస్తుంది.
ఎవరికి? లోకేష్కి. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే మీరు చెప్పినట్టుగా విదేశాల్లో చిక్కుకున్న వాళ్ళని తీసుకురావటంలో కాదు, విద్యార్థులకి వెంటనే స్పందించి వాళ్ళకి సీట్లు ఐఐటీలో వచ్చేలా చేయటంలో కాదు, వాళ్ళకి ల్యాప్టాప్లు ఇవ్వడంలో కాదు. నిన్న కూడా ఒక మహిళను తీసుకొచ్చారు, కువైట్లోనే ఎక్కడో చిక్కుకున్న మహిళని. అంటే నేనున్నాను అనే భరోసా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, నేనున్నానే విన్నా, ఏవేమో స్లోగన్స్ చెప్పాడు. అవి స్లోగన్స్కి పరిమితం అయితే ఇక్కడ అది ఒక మాటలకి పరిమితం కాకుండా కార్యాచరణ అనేది కనిపిస్తుంది మీకు. ఇది కావాలి. ఇలాంటి వాళ్ళు ఒక దశాబ్దం 2 దశాబ్దాలు ఉంటే రాష్ట్రం చాలా ముందుకెళ్తుంది. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు పరదాల ప్రభుత్వాలు పోయి, మీకు గుర్తుంటే వాళ్ళు తిరుమలకి వెళ్ళినప్పుడు పరదాలు కడితే తిట్టిపోశారు. ఏంటండి మీరు ఏమనుకుంటున్నారు, పరదాలు ఎందుకు మాకు? వాళ్ళేనా అంటే ఆడవాళ్ళని అనకూడదు మనం, ఏమైనా మాకేమైనా కావాలా పరదాలని. సో దానికి మళ్ళా నిన్ననేం జరిగింది, మడకసిరిలో మీరు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు నిన్న 1వ తారీఖు కాబట్టి పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి వెళ్ళి ఒక కుటుంబం కోసం వెళ్ళారు. వెళ్తే కొంతమంది అత్యుత్సాహం ఉంటారు కదా, గత ప్రభుత్వంలో ఏం చేశారో వాళ్ళు ఆ పాత అలవాటు కొద్దీ సిపిఎం నాయకులు నేను కొంతమంది ప్రజాపక్షానికి చెందిన వాళ్ళని కూడా గృహ నిర్బంధం చేశారు. అది అంటే కావాలని జరగలేదు, తెలియకుండా జరిగిన విషయం, అంటే గత అలవాటులో భాగంగా జరిగిన విషయం అన్నమాట. సో దానికోసమని ఇవాళ మీరు చెప్పినట్టుగా లోకేష్ గారు ట్వీట్ చేశారు వెంటనే, ఇది పొరపాటున జరిగింది, మేము ప్రజా వ్యతిరేకులం కాదు, ప్రజాపక్షానే ఉంటాం మేము, మీరు ప్రజా సంఘాలు మీరు ఏ అంశానికైనా మీరు పోరాటం చేయొచ్చు, దానికి మేము అడ్డు తగలం, మేము ప్రజాస్వామిక వాదులం అని చెప్తూ, నిన్న జరిగింది పొరపాటుగా జరిగింది, గత పరదాల ప్రభుత్వం ఇంకా పోవట్లేదని అనుకోకండి, మేమైతే వీటన్నిటికీ కూడా వ్యతిరేకులం మేము, కాబట్టి ఇంక మీదట ఇట్లా జరగదు అని ఆయన సారీ చెప్తూ ఒక ట్వీట్ చేశారు. అంటే నేను సారీ చెప్పాలా, అవసరమా నాకు, వాడెవడో చేశాడు లేకపోతే పొరపాటున జరిగింది, పోలీసులు ఎవరో చేశారు అనుకోకుండా ఒక బాధ్యతగా భావించి, ఒక మంత్రిగానే కాకుండా అంటే తండ్రికి తగ్గ తనయుడుగా, ఒక తప్పు జరిగినప్పుడు మనిషికి ఫస్ట్ ఎదుగుదలకి మొదటి మెట్టు ఏంటంటేనండి, మనం తప్పు చేసినా ఒప్పు చేసినా ఒప్పుకునే తత్వం ఉండాలి. అది అతనిలో ఉంది. ఇవాళ తన వల్ల జరగలేదు ఆ తప్పు, తండ్రి వెళ్ళినప్పుడు ఎవరో కారణంగా జరిగింది, తండ్రి ఒక ముఖ్యమంత్రి, కానీ ఈయన ఇవ్వక్కర్లే దానికి, అంటే ఆన్సర్ ఇవ్వక్కర్లే, కానీ ఒక బాధ్యత, అంటే తండ్రికి చెడ్డ పేరు రాకూడదు, పార్టీకి చెడ్డ పేరు రాకూడదు, ప్రజలు ఫీల్ అవ్వకూడదు అని ఆలోచించి చేయటం అనేది చాలా ముదావహం అండి. ఇలాగే ఉండాలి లోకేష్ అని అందరం కోరుకుంటున్నాం, ప్రజలు కూడా కోరుకుంటారు. ఇంకా ఎక్కడ ఏ తప్పు జరిగినా తను గుర్తించి, ఎప్పుడు ఎవరికి ఏ అవసరం ఉన్నా, ఏ సహాయం కావాలన్నా ఆయన ప్రతి నిమిషం నేనున్నాను అని ముందుకు రావాలని కోరుకుందామండి. బట్ లోకేష్ ఇలాగే ఇంకా చాలా ఎదగాలి. ఇందాక మనం ఫస్ట్లోనే చెప్పుకున్నట్టు నెక్స్ట్ జనరేషన్ ముఖ్యమంత్రి లోకేష్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.